6th మార్చ్ 1949 వెడ్నెస్డే అయితే 7th మార్చ్ 1952 ఏ డేను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 6th మార్చ్ నుంచి నెక్స్ట్ సేమ్ డే వరకు ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఆ సేమ్ డే వరకు ఫైండ్ అవుట్ చేసి ఇంకొక డేని యాడ్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. 6th మార్చ్ 1949, 6th మార్చ్ 1952 వరకు ఇక్కడ మళ్ళీ ఇంకొక డేని ఎక్స్ట్రా యాడ్ చేసామనుకోండి 7th మార్చ్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా 1 డే. నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఓన్లీ 1 odd డే. అలానే మళ్ళీ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఓన్లీ 1 odd డే. నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ 2 odd డేస్ ఉంటాయి. 1952 అనేది లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి 2 odd డేస్ ఎందుకు ఉంటాయంటే మార్చ్ ముందు ఫిబ్రవరి ఉంటుందా, ఫిబ్రవరిలో 29 డేస్ అంటే ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది, అందుకని చెప్పేసి 2 odd డేస్. ఎక్స్ట్రాగా మళ్ళీ ఇక్కడ 1 ఉంది. సో మొత్తం odd డేస్ ఎన్ని 1 + 1 + 2 + 1 టోటల్ odd డేస్ వచ్చేసి 5 odd డేస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు వెడ్నెస్డే +5. వెడ్నెస్డే అంటే ఎంత, ఇక్కడ 3 తీసుకున్నాను. సండేని 0తో స్టార్ట్ చేస్తే వెడ్నెస్డే 3 అయింది. 3 + 5 8. సో 8ని 7తో డివైడ్ చేసామనుకోండి 1 వస్తుంది రిమైండర్. 1 అంటే ఏం డే, మండే. సో 7th మార్చ్ 1952 ఈజ్ మండే.